శ్రోతలందరికీ నమస్కారం. మనసు కథల రచయిత్రిగా పేరు పొందిన హైదరాబాద్కు చెందిన రచయిత్రి శ్రీమతి డాక్టర్ రాజేశ్వరి చంద్రజ గారు రచించిన 6 మనసు కథా సంకలనాల్లో మనసు చెప్పిన కథలు అనే సంకలనం నుంచి నెట్టింట్లో అన్న కథని విందామా? మరి కథ పేరు నెట్టింట్లో. రాత్రి 10 గంటలవుతోంది. కంబైన్డ్ స్టడీస్కి వెళ్లిన కూతురు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది శ్రీవిద్య. భర్త క్యాంపుకు వెళ్ళాడు. ఇంకో 2 రోజుల వరకు రాడు. ఆమెది చిన్న కుటుంబం, కానీ చింతలు మాత్రం ఎక్కువే. భర్త మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాడు. నెలలో 20 రోజులు క్యాంపుల్లో తిరుగుతుంటాడు. శ్రీవిద్య ఇంటికి దగ్గరలోని ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తుంది. భార్యాభర్తలిద్దరూ కష్టపడ్డా వాళ్ల కుటుంబ అవసరాలు తీరుతున్నాయా అన్నది ప్రశ్నే. ప్రతి నెల ఎంతో కొంత అప్పు జమ అవుతూనే ఉంటుంది. కూతురు స్వప్నిక ఇంటర్ చదువుతోంది. శ్రీవిద్య సైన్స్ గ్రాడ్యుయేట్. ఆమెకు దగ్గరగా 40 ఉంటాయి. ఆమె భర్త నగేష్ సైన్స్లో పీజీ. ఏ ఉద్యోగం దొరికిన ఉద్యోగమే మహాభాగ్యం అనుకుని చేస్తున్నాడు. అతనికి తన జాబ్ అసంతృప్తి, ఆమెకి తన జీవితం అసంతృప్తి, శ్రీవిద్య కూతురికి తమ కుటుంబమే అసంతృప్తి. మొత్తానికి ముగ్గురి అసంతృప్తులు కలగలిసి అదో విధమైన నిస్తేజం, తప్పనిసరితనం ఆ ఇంట్లో తిష్ట వేసి కూర్చుని ఉంటాయి. తప్పదుగా మరి. శ్రీవిద్య 40 దాటుతున్నా అందంగానే ఉంటుంది. ఆమె ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్వప్నిక శ్రీవిద్య కలిసి బయటికి వెళ్తే తల్లి కూతుళ్ళలా ఉండరు, అక్కా చెల్లెళ్ళలా ఉంటారు. ఇక నగేష్ ఇంటి యజమాని. బయట కొంతమందికి తను అన్మ్యారీడ్ అని చెప్పే జాడ్యం కూడా లేకపోలేదు. 10 ఎక్కడా స్వప్నిక జాడలేదు. శ్రీవిద్యలోని తల్లికి ఆరాటం మొదలైంది. ఆమెలో ఆలోచనలు తలెత్తసాగాయి. ఎక్కడుంది పిల్ల? ఇంతవరకు చదివేనా? ఇంట్లో ఉంటే 9:30కే పడకేసేసే స్వప్నిక ఎక్కడుంది ఇప్పుడు? ఎలా ఉంది? ఫోన్ అన్నా చేయొచ్చుగా. ఈ మధ్య రకరకాల ఘోరాలు పేపర్లలో, టీవీల్లో చూస్తుంటే వెన్ను జలదరిస్తోంది. కొంపదీసి తన కూతురికేం కాలేదుగా. త్రుళ్ళిపడింది విద్య. అప్రయత్నంగా అలజడి మొదలైంది. గబుక్కులు లేచి సెల్ తీసి కూతురు నంబర్ నొక్కింది. అవతల రింగ్ అవుతోంది. ఊపిరి పీల్చుకుంది. ఎత్తదే. లాంగ్ రింగ్ తర్వాత ఆగిపోయింది. గడియారం వైపు చూసింది. టైం పరుగులు తీస్తోంది. అది ఆగదుగా. 10:40. విద్యకి చెమటలు పట్టసాగాయి. పదే కూతురికి ఫోన్ చేయడం షరా మామూలే. నో రెస్పాన్స్. ఆ పిల్ల ఫ్రెండ్స్ 4గురికి ఫోన్ చేసింది. నో రిప్లై. ఇక లాభం లేదు. భర్త నగేష్కి చెప్దాం అనుకుంటుండగా ఇంటి ముందు స్కూటీ శబ్దం వినిపించింది. అమ్మయ్య వచ్చేసింది. అవతల స్వప్నిక నిద్రకళ్లతో నిలబడి ఉంది. ఇంతసేపేంటి మమ్మీ తలుపు తీయటం? విసుక్కుంటూ లోనికి వచ్చింది. చెప్పులు స్టాండ్ కేసి విసిరిగొట్టి నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏయ్ పప్పి, ఏంటింత లేటు? ఇప్పుడా రావడం? కోపంగా అడిగింది శ్రీవిద్య. వినిపించుకోకుండా ఆదరబాదరగా అన్నం మెతుకులు తింటున్న కూతుర్ని భుజం మీద తట్టి మళ్ళీ అదే ప్రశ్న వేసింది శ్రీవిద్య. స్వప్నిక కాస్త నిర్లక్ష్యంగా చూసి, ఏం లేదమ్మా, స్టడీస్ అయిపోయాక నీరు అన్నయ్య కొత్త సిస్టమ్ కొంటేనూ చూస్తూ కూర్చున్నాం. టైమే తెలియలేదు. నిద్ర వచ్చేసింది. ఇంటికి వచ్చేసాను. అదర్వైజ్ నో టెన్షన్. తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది స్వప్నిక. అంత మత్తులోనూ సెల్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోలేదా పిల్ల? దూరం నుండి చూసి నవ్వుకుంటూ తేలికపడ్డ మనసుతో తను 2 ముద్దలు తిని నిద్రకు ఉపక్రమించింది శ్రీవిద్య. ఆమె ఇల్లు చాలా అధునాతనంగా ఉంటుంది. ఆమెకి పై ఆడంబరాల పట్ల చాలా ఇష్టం. తాము మిడిల్ క్లాస్ అనిపించుకోవడం చిన్నతనం. ఖరీదైన మొబైల్స్, ఇంట్లో సిస్టమ్స్, ఎల్ఈడి టీవీలు, చాలా పాష్ మెయింటెనెన్స్ ఆమెది. నెల 6-7 వేలు అప్పులు పడుతున్నా భయం తెలియని బాధ్యత రాహిత్యం, ఉన్న జీవితం నచ్చని నరక భవితవ్యం శ్రీవిద్యది. ఏమిటోయ్ అంత సీరియస్గా ఉన్నావు? కొలీగ్ రమణ పిలుపుకి పరధ్యానంగా ఉన్న నగేష్ ఉలిక్కిపడ్డాడు. ఏ లేదురా చెప్పు అన్నాడు. ఏం లేదు, ఈ నెలాఖరికి వేరే కంపెనీకి మారిపోతానన్నావుగా, ట్యాక్స్ ఏమైనాయి అడిగాడు. లాభం లేదురా, ఇక్కడికంటే 2,000కు మించి ఎవరు. 2,000 కోసం ఎందుక బాధ? పెద్ద కంపెనీ, టార్గెట్ రీచ్ కాలేకపోతే మధ్యలో తీసేస్తారు అని నిట్టూర్చి ఈ నగేష్కి తలరాత మారిపోయిందిరా. హ్యాపీగా ఏ యూనివర్సిటీలోనో పనిచేస్తూ చల్లగా ఏసీ గదిలో ఉండవలసింది ఈ దిక్కుమాలిన డొక్కు పట్టుకుని ఎండనక వాననక తిరుగుతూ మన మెయింటెనెన్స్కి కూడా వాయిదాలు వేసుకునే ఈ బతుకొచ్చి అసహ్యించుకుంటూ అన్నాడు నగేష్. అతడి ముఖం అసంతృప్తితో వికారంగా మారింది. రమణ ఆశ్చర్యపోయాడు. అరే బీ నార్మల్ నగేష్, నువ్వా ఎంఎస్సీ చేసావు, దానికి ఏ యూనివర్సిటీ ఇచ్చేస్తుందిరా? ఏ స్కాలరా అవ్వద్దు ఓదార్పుగా అన్నాడు. నగేష్ మొహంలో చిరాకు తగ్గలేదు. అతడి చేతిలో ఉన్న 4G మొబైల్ అటు ఇటు తిరుగుతోంది. బీప్ సౌండ్తో వెలిగింది సెల్. యథాలాపంగా చూసిన నగేష్ ముఖం కూడా వెలిగిపోయింది. అంతదాకా ఉన్న చిరాకు మంత్రం వేసినట్టుగా మారిపోయింది. మళ్ళీ ఆమెలేనా? రమణ ఆసక్తిగా అడిగాడు. యా, ప్రవంత గర్వంగా అన్నాడు నగేష్. ఏమైనా లక్కేరా, నీ లెక్కే వేరు.
ఏం ఫాలోయింగ్ రా బాబు. ఆ అమ్మాయి మళ్ళీ ఫోటో పెట్టిందా? సెల్లోకి వంగి చూస్తూ అన్నాడు. సెల్ని నవ్వుతూ దాచేసి చూడనిరా అని చెక్ చేసాగాడు నగేష్. కాసేపట్లో రమణ ముఖం సీరియస్గా మారింది. ఎవరో సినిమా స్టార్ ఫోటో పెట్టిందిరా. గేమ్ ఆడుతోంది. ఏజ్ 18. ఓకే. ఫోన్ కాంటాక్ట్ రాదు. ఓకే. కలుద్దామంటే కలవదు. ఓకే. వెయిట్ చెయ్యి అంటుంది. ఒకంత చిరాగ్గా అన్నాడు నగేష్ బబుల్ గమ్ నవ్వులుతూ. రమణ మాట్లాడలేదు. ఏంట్రా? స్నేహితుడిని చూస్తూ పరిశీలనగా అడిగాడు నగేష్. ఒక మాట చెప్పమంటావా నగేష్? నసుగుతూ అన్నాడు రమణ. తప్పురా నగేష్. పెళ్ళయ్యి ఒక అమ్మాయికి తండ్రివయ్యి ఉండి హ్యాపీ ఫ్యామిలీ నడుపుకుంటూ ఇలా నెట్ చాటింగ్లు డేటింగ్లు ఎందుకురా? పైగా ఆ అమ్మాయి ఎవరో 18 ఏళ్ళు. మరీ నీ కూతురు వయసురా. ఇలా రాంగ్ ట్రాక్లోకి రాగదురా. రిక్వెస్ట్గా అయిష్టంగా అన్నాడు రమణ. అతనికి ఇలాంటివి నచ్చవు. నగేష్ కళ్ళు విచిత్రంగా ముడుచుకున్నాయి. ఏరా, ఆ పిల్లలాంటిది నీకు తగలేదని జలసినా? ట్రై చేయరోయ్, పడుతుంది. నాకు నేతులు చెప్పకు. చిచి, అది కాదురా. మనకా 42 దాటేస్తున్నాయి. దాదాపు మన కూతురు వయసున్న ఆమెతో. రమణ మాటలు మధ్యలోనే కట్ చేస్తూ, షటప్రా, 42 అయితే ఏంటి? ఆ పిల్లమైనా ఏజ్ నిజం చెప్తుందంటావా? దానికే 30 ఏళ్ళు. అందుకే మీట్ అవడం లేదు. నిర్లక్ష్యంగా రిప్లై టైప్ చేస్తూ అన్నాడు నగేష్. అది అతనికి ఆ పిల్ల మీద ఉన్న అభిప్రాయం. అసహ్యం లోన దాచుకుని నీ ఇష్టం రా అని ఊరుకున్నాడు తోటి రిప్రజెంటేటివ్ రమణారావు. వాళ్ళిద్దరిని డ్యూటీ పరంగా ఖమ్మం తీసుకెళ్తున్న బస్సు సరైన రూట్లోనే దూసుకుపోయింది. యంత్రం కదూ, దానికి మనసుండదు గనక తప్పుదోవల వైపుకు నడవదు. నడిస్తే యాక్సిడెంటే మరి. ఏమండి నగేష్ గారు? కాఫీ కప్పుతో నిలబడింది శ్రీవిద్య. ఏంటి శ్రీ? పేపర్లోంచి తలెత్తకుండా అన్నాడు నగేష్. కాఫీ నేనే తెచ్చాను. నేనే అన్నమాట నొక్కి పలుకుతూ అన్నదామె. తలెత్తి చూస్తూ, ఇంటి ఇల్లాలివి నువ్వు కాక ఇంకెవరు తెస్తారేంటి? పక్కింటావిడా? నాకు అభ్యంతరం లేదు. నవ్వుతూ కప్పు అందుకున్నాడు నగేష్. ఒళ్ళు మండిపోయింది ఆమెకి. కానీ వాళ్ళ ఆయన ఒప్పుకోట. వీపు చీరేస్తాట అక్కసుగా అంది. అదే కదా ప్రాబ్లం. లేకపోతే నాకే. అదే నవ్వుతూ అన్నాడు. చాలండి, మీ కృష్ణలు వెళ్ళి ఆపండి. ఎవరైనా వింటే బాగోదు. అది సరే కానీ నిన్న మా స్కూల్లో నా కొలీగ్ రత్నం టీచర్ ఇంట్లో మానేసిన వంట మనిషి నన్ను కలిసిందండి. పని ఇమ్మని ఒకటే బతిమాలుతోంది. ఏమంటారు? అడిగింది శ్రీవిద్య భర్తని పరీక్షగా చూస్తూ. కాఫీ పొలమారిపోయింది నగేష్కి. మనకెందుకే అన్నాడు. మరింకెవరికి? స్కూల్ నుంచి వచ్చేసరికి బాగా అలసటగా ఉంటుంది. ఎవరింటికి వచ్చినా నేనే టీలు కాఫీలు అందించాల్సి వస్తుంది. అదే వంటమ్మాయి ఉన్నదనుకోండి, అన్నీ ఆమె చూసుకుంటుంది. నాకు బోరెడంత టైం దొరుకుతుంది. కాస్త రిలాక్స్ అవ్వచ్చు. చెప్పండి. వెతికినా రాని మార్దవం గొంతులోకి అరువు తెచ్చుకుంటూ అడిగింది. చూడు శ్రీలు, మనిద్దరి సంపాదన మనకిప్పటికే చాలడం లేదు. మళ్ళీ వంట మనిషి. అదీగాక నేను నెలకి 20 రోజులు క్యాంపులే కదా. వంట సరిగా ఉండదు. పైగా నువ్వు నేను పప్పి. ఇంకేదో అనబోయాడు. అంతేలే నగేష్, నీ సంపాదనతో కుదరదంటున్నావు. పోనీ నేనే పెట్టుకుంటాలే. ఇంట్లో వంట మనిషి ఉంటే మనకు ఎంత దర్జాగా ఉంటుంది. ఆలోచించవా నువ్వు? నీకేది చెప్తే అర్థం కాదు, అర్థమయ్యేటట్టు చూడవు. నేనే చూస్తాలే అనేసి వెళ్ళిపోయింది. కాఫీ కప్పు ఖాళీగా అక్కడే ఉంది. ఆమె తీసుకుపోలేదు నగేష్ మనసులాగా. భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. ఇప్పటికే తన జీతం మందులు నొక్కేసి అమ్మినవి అన్నీ కక్కుర్తిపడి పోగు చేస్తే 30,000 దాటడమే లేదు. ఈ శ్రీవిద్య తెచ్చే 5,000 ఏపాటివి? ఏదో పెద్ద ఆస్తిపరురాల్లాగా. తనే శ్రీమంత్రాలు కాదు. పైగా బాగా డబ్బున్న అమ్మాయినైనా చేసుకున్నాడు కాదు తను. పెళ్లి చూపుల్లో ఆ వయసులో ఈమె పెద్ద అందంగా కనిపించి తాళి కట్టేశాడు. 1.5 ఏడాదిన్నరలో పప్పి పుట్టేసింది. తన వయసు ఏంటి, తన అందం ఏంటి, తన లెక్కేంటి? చక్కగా తయారై వెళ్తుంటే అన్మ్యారీడ్ అనే అనుకుంటారు. అసలు అవగాహన ఉంటే బాగా డబ్బున్న అమ్మాయినే పెళ్ళాడేవాడు ఆ రోజుల్లో. కారు, హోదా, వ్యాలెట్ నిండా డబ్బు, చేతిలో యాపిల్ ఫోను. ఎంత అందమైన లైఫ్. ఈ చెత్త జామ చెట్లు, చిలకలు, పార్కింగ్ ప్లేస్లు, తన హోండా, పప్పి, స్కూటీ. చిచి, ఎవరైనా చూస్తే ఎంత చిన్నతనం. ఓ కారు కొనుక్కుందామంటే అవడం లేదు. వెధవ జన్మ. లాభం లేదు. ఈ నెట్లో నెట్టేసి మరీ పట్టాలి బంగారు చేపని. గోల్డెన్ ఫిష్. దెబ్బతో తన ప్రాబ్లమ్స్ ఫినిష్. నీచమైన స్థాయిలో చాప కింద నీరులా సాగిపోతున్నాయి నగేష్ ఆలోచనలు. బాధ్యత గల తండ్రిగా మారలేని నగేష్ కనీసం మనిషిగా కూడా మారలేకపోతున్నాడు. కోరికల విషవలయం అది. భరించలేని విషయాల కుళ్ళు వాసనల నిలయం లాంటి హృదయం అది. చివరికి దారి తీస్తోందో